పీనట్ సెసమీ నూడిల్స్. థాయ్ రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, టేస్ట్ వైజ్ కూడా చాలా ఇష్టంగా తింటారు, కొన్ని ఆప్షనల్గా. సో నూడిల్స్ కాబట్టి అందరి ఫేవరెట్. సో పీనట్ సెసమీ నూడిల్స్ కొంచెం డిఫరెంట్ సౌండింగ్ ఉంది ఆ కాంబినేషన్ అంతా. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ చూస్తున్నాను. సో బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నావు అంట నూడిల్స్. పీనట్ అన్నావు కాబట్టి పీనట్ బటర్ తీసుకొచ్చావు, అండ్ అలాగే కొన్ని పల్లీలు తీసుకొచ్చావు. సో నూడిల్స్ కూడా కొంచెం హెల్దీ నూడిల్స్ అనుకుంటా, మైదా పిండితో కాకుండా. రాగి అవి. ఓకే, అండ్ థాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది సాసులు. సో రెడ్ చిల్లీ సాస్ ఒకటి తీసుకొచ్చేసావు, అండ్ సోయా సాస్. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ, పర్ఫెక్ట్. అండ్ కాంబినేషన్ మాత్రం ఇంకా డిఫరెంట్గానే ఉంది, బట్ అట్ లాస్ట్ మనకు థాయ్ స్టైల్ అయితే వస్తుంది డెఫినెట్లీ. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ముందుగా పీనట్ బటర్. ఓకే, ఆ తర్వాత కొంచెం సోయా సాస్, వెనిగర్ కొంచెం. ఓకే, ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ కూడా. సో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే, సో మెయిన్ టేస్ట్ అంతా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే సాస్ మీద ఆధారపడి ఉంటుంది. అవును. తర్వాత బ్రౌన్ షుగర్ కొంచెం. ఇవి మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ పీనట్ బటర్ అండ్ చిల్లీ సాస్ అనేది మనకు కాంబినేషన్ ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. మేబీ థాయిలో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారేమో, అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాస్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు కాబట్టి. అండ్ వాళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా సాసే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ వాళ్ళు మిక్స్ చేసి కొత్తగా సాసెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో చాలా టైప్స్ ఆఫ్ సాస్ చేసి మనం ఏది చేస్తున్నా అది థాయ్ స్పెషల్ అనే అంటారు. డెఫినెట్లీ. ఓకే, ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం నువ్వుల నూనె, ఆ తర్వాత అల్లం తురుము కొంచెం. ఓకే, యూజువల్గా వీళ్ళు ఎక్కువగా వెల్లుల్లి వాడుతూ ఉంటారు కదా, ఎక్కువ శాతం వెల్లుల్లి యూజ్ చేస్తూ ఉంటారు, గార్లిక్. ఓకే, ఆ తర్వాత వెల్లుల్లి కూడా. సో కొద్దిగా ఎక్కువనే వేసుకుంటూ ఉంటాము థాయ్ అన్న తర్వాత. ఓకే, ఆ తర్వాత ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్ కూడా కొంచెం వేస్తున్నాను. ఓకే, ఉల్లికాడలు అన్నమాట. తర్వాత నువ్వులు కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసేద్దాం. కొంచెం లైట్గా వాటర్ కూడా వేసుకుందాం. అలాగే అరోమా అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సూపర్. నెక్స్ట్ మనం నూడిల్స్ కూడా వేసేసుకుందాం. రాగి నూడిల్స్. సో పిల్లలకి ఆ నూడిల్స్ కానీ, మంచూరియా కానీ, పిజ్జా కానీ అది మనం ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేసామనే సంబంధం లేదు, అది కనిపిస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. డెఫినెట్లీ. సో ఇంకా అందులోనే మనం హెల్తీ ఇంగ్రీడియంట్స్ అన్ని చేసేయాలి. అండ్ అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అంటే పీనట్ బటర్ వేసాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు టేస్ట్, బట్ ఓవరాల్గా ఏదైతే మనం ఆ సాస్ ప్రిపేర్ చేసుకున్నామో అదే మెయిన్ ఇంగ్రీడియంట్. పిల్లలకి సాస్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం ఫైనల్లీ పల్లీలు కూడా వేసేద్దాం. ఓకే,
అండ్ నూడిల్స్ కాబట్టి సో ఏ టైంలో తింటే బెస్ట్, అండ్ ఎక్కువగా నూడిల్స్ కూడా తీసుకోకూడదు అంటూ ఉంటారు. సో ఏం చేయాలి? ఇది మైదా నూడిల్స్ అయితే అసలు తీసుకోవద్దు. రాగి నూడిల్స్ కాబట్టి మనం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ లేదంటే పిల్లలకి స్నాక్స్ టైంలో కొంచెం ఒక ఇంత కప్ లైక్ 100 to 150 grams ఆఫ్ కప్ అంతా వాళ్ళకి నూడిల్స్ మనము స్నాక్స్ లాగా పెట్టచ్చు. ఓకే, సో సూపర్. కొంతమంది ఎక్కువగా తినేస్తూ ఉంటారు పిల్లలు, అదొక్కటే తింటూ ఉంటారు. అలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం పెట్టాలి. స్నాక్స్ టైంలో కానీ బ్రంచ్ టైంలో కానీ పెడితే హ్యాపీగా తింటారు. ఫ్రీక్వెంట్గా అయినా పెట్టొచ్చు కానీ ఒకే టైంలో ఎక్కువ క్వాంటిటీ పెట్టకూడదండి. ఓకే, సో ఇదైతే చాలా బాగా సార్ట్ చేయాలి. నూడిల్స్ కదా మనం చూస్తుంటాం రెస్టారెంట్ స్టైల్లో అన్నీ సార్ట్ చేస్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. స్ప్రింగ్ ఆనియన్తో కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే లస్యా, పీనట్ అండ్ సెసమీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. పీనట్ సెసమీ నూడిల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. పీనట్ సెసమీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాగి నూడిల్స్ 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, పీనట్ బటర్ 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 3 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు కొద్దిగా, బ్రౌన్ షుగర్ చిటికెడు. పీనట్ సెసమీ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పీనట్ బటర్, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నువ్వుల నూనె వేసి అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లికాడలు, నువ్వులు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న సాస్ మిశ్రమం కొద్దిగా నీళ్లు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన రాగి నూడిల్స్, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ పీనట్ సెసమీ నూడిల్స్ రెడీ.